హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్. ఈ ప్లాట్ ఏరియా వచ్చేసి 126 స్క్వేర్ యార్డ్స్. సో దీంట్లో ఇండిపెండెంట్ హౌస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ కట్టారు. సో ఇది వచ్చేసి మనకి 2.5 years ఓల్డ్ బిల్డింగ్. అండ్ ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి 1.35 CR కోట్ చేస్తున్నారు. ఇది అల్వాల్ సెయింట్ మైకేల్ స్కూల్ దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ పోర్షన్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చారు అండ్ అలాగే ఒకటి సింగిల్ పోర్షన్ ఇచ్చారు. సో ఈ రెండు పోర్షన్స్ మనము రెంట్కి ఇచ్చేస్తే దీనికి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి ఒక 8,000 వస్తుంది అండ్ అలాగే సింగిల్ పోర్షన్కి మనకు ఒక 3,000 to 4,000 రెంట్ వస్తుంది. ఈ హౌస్ని స్లైట్గా కొంచెం రెనోవేట్ చేస్తున్నారు అండ్ అలాగే మనకి ఈ ఏరియాలో ల్యాండ్ ప్రైస్ వచ్చేసి మనకి 68,000 per square yard ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ పోర్షన్. సో దీంట్లో మనకు ఒక సింగిల్ రూమ్ ఇచ్చేసి అలాగే దానికి ఒక అటాచ్డ్ కిచెన్ ఇచ్చేసి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో ఇది చిన్న ఫ్యామిలీకి మనం రెంట్ ఇస్తే మనకి 3,000 to 4,000 rupees రెంట్ వస్తుంది ఈ పోర్షన్కి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 పోర్షన్స్ ఉండగా ఒక కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లేఅవుట్లో మనకు అన్ని 30 feet రోడ్సే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్న పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. సో మనకు ఒక హాల్ ఇచ్చారు, అలాగే ఓపెన్ కిచెన్ అండ్ ఒక బెడ్రూమ్, అండ్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకండి. అండ్ అలాగే మనకి సైట్ విజిట్ కావాలనుకుంటే, ఈ ఇల్లు మీకు నచ్చి ఈ ఇల్లు మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి కాల్ చేయండి, నేను సైట్ విజిట్ అరేంజ్ చేస్తాను. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లో సెపరేట్ దేవుడు రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇల్లు అయితే చాలా బాగుంది అండ్ అలాగే మనం పెట్టే బడ్జెట్కి ఇల్లు వర్తనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK పోర్షన్ ఇచ్చారు. సో మెట్లు ఎక్కగానే మనకు ఒక మంచి సిట్ అవుట్ ఇచ్చారు. సో ఇంటికి రైట్ రౌండ్ అయితే మంచి సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు. ప్లాట్ అనేది సౌత్ ఈస్ట్ కార్నర్ కాబట్టి మనకి వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు, మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇల్లు కొత్తదైతే కాదు, ఇల్లు బ్రాండ్ న్యూ అయితే కాదు. సో ఇది 2.5 years ఓల్డ్. దీన్ని రెనోవేట్ చేసి సేల్ చేస్తున్నారు. సో పైన 2 BHK పోర్షన్ వచ్చింది. సో ఇది మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ హాల్. అండ్ ఇక్కడ మనకు ఒక డైనింగ్ ఏరియా అయితే వచ్చింది అండ్ అలాగే మనకి ఒక పూజా గది కూడా ప్రొవైడ్ చేశారు. సో అండ్ దాని పక్కకి మనకు ఒక చిన్న కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నేనైతే ఎటువంటి లైట్స్ అనేది వేయలేదు. సో మీరు చూడవచ్చు వెంటిలేషన్ అనేది ఎంత చక్కగా ఉందో. ఈ ఇంటికి 2 సైడ్లు రోడ్ ఉండడం దీని అడ్వాంటేజ్. అండ్ 2 సైడ్లు కూడా మనకు 30 feet రోడ్స్ అయితే ఉంటున్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. అండ్ మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ 2 bedrooms-లో 2 bathrooms అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ హౌస్ వచ్చేసి మనకి 126 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కట్టారు. అండ్ అలాగే ఇది మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లో కట్టారు. ఈ హౌస్ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్కి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు, అలాగే మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ ఇంటికి అన్ని రూమ్స్లలో మనకి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయొచ్చు. నేను మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను.